వైసీపీ హయాం పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో ఇష్టానుసారంగా భూముల్ని కొట్టేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు. ఇదే విషయమై ఆయన భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసిన వి విజయసాయిరెడ్డి, వైసీపీ ప్రస్తుత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూదందాలకు పాల్పడ్డారన్నారు. ఎంత దారుణంగా భూముల్ని కొట్టేశారంటే, ఉదాహరణకి 10 రూపాయలు విలువ చేసే భూముల్ని కేవలం 3 రూపాయలకే లాక్కున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ స్పందించి భీమిలి ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేస్తే వైసీపీ అరాచకాలకి గురైన అనేక మంది బాధితులు ముందుకు వస్తారన్నారు. దౌర్జన్యంగా 10 రూపాయలు చేసే భూమిని 3 రూపాయలు లాక్కుండా మనం చేస్తున్నాం. మరి అలాంటి వాళ్ళని భూములు తిరిగి పెంచాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వానికి కోసం. మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో మొత్తం విశాఖపట్నం భీమిలిని పూర్తిగా ఇష్టోసారు దోచుకున్నారు. ఒక రాబందుల మాదిరిగా విశాఖపట్నాన్ని రాజధాని పేరు చెప్పి మొత్తం విశాఖపట్నంలో భూములు మొత్తాన్ని కబ్జా చేశారు. మేము ఒకటే కోరుతున్నాం, బాధితులు న్యాయం జరగాలని. లోకేష్ గారి పర్యటనలో కూడా భీమిలిపై దృష్టి సారించి ఇక్కడ బాధితులు కలిస్తే డెఫినెట్గా బాధితులు ముందుకు వచ్చి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే శారదాపేటలో గత ప్రభుత్వం 15 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ క్రితం ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చేయడం వాళ్ళు చేస్తున్నారు. తక్షణం ఆ భూములు అనుకులాక్కోని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు. అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈరోజు పూర్తిగా బ్రష్ పెట్టిపోయింది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారి హయాంలో అది విశ్వవిద్యాలయం కాస్త ఒక రాజకీయ అడ్డాగా మారిపోయింది. ఆయన హయాంలో చాలామంది ప్రొఫెసర్ని ఎటువంటి అర్హత లేకుండా నియమించారు. అలాగే పిహెచ్డీలు కూడా దానికి ఒక సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది. సో దీని అన్నింటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైపు రావాలని కోరుకుంటున్నాం. ఎందరో మంది మహానుభావులు, అటు వెంకయ్యనాయుడు గారు కానీ, హరిబాబు గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, పల్లవరాజు గారు, ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు. మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోతే సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రసాద్ రెడ్డిపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంది. అసలు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కు జరుగుతున్నారు? ఆయన విగ్రహాలు ఇప్పటికే 100,000 విగ్రహాలు పెట్టారు, కానీ విశ్వవిద్యాలయంలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమి రాజకీయ అడ్డా కాదు. ఇవాళ గత పాలకులు విశ్వవిద్యాలయంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చేశారు. అతను ఒకటే కోరుతున్నాం, ఇప్పటికే కూడిన వచ్చి 2 నెలలు దాటిపోయింది. అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాను. లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి తొలగిస్తాం మనం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తున్న విగ్రహం. ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు. మరి అలాంటి ఆశయాల్ని గత ప్రభుత్వం మంటగలిపేస్తుంది. కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని, అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా దృష్టి సాధించాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. మరి ఇలాంటి వాళ్ళని మీరు రెడ్ బుక్ అన్నారు, ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచి ప్రారంభించడం లోకేష్ గారు కోరుతున్నారు. ఈరోజు ప్రజలకి అన్యాయం చేశారు గత పాలకులు, గత ప్రభుత్వం. మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి న్యాయం జరగాలి. ఒక అన్నగా
తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నాను. ఎందుకంటే లోకేష్ గారు విజన్ లీడర్, ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అది తప్పిస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము కోరేది ఈ భీమిలి ప్రజలు ఏవైతే భూదందాలు లాక్కున్నారో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఆ భూములు వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విస్తరణ మళ్ళీ పూర్వవైభవం లోకేష్ గారు కావాలని తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో శాండ్, మైండ్, ల్యాండ్, వైన్ ఇవన్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదత్తం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ వనరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరుతున్నాను. యువరాత్రి మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ భారీ అంచనాలు తగ్గట్టుగా విశాఖపట్నం పైన దృష్టి పెట్టమని లోకేష్ గారికి కోరుతున్నాం. ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు కబ్జాలకు గురై, వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని, వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీ దగ్గర దోచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ కూడా కొమ్మక్కై పేద ప్రజల పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని, మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని మా పేదలకి కళల్లో వారికి ఆనంద వస్త్రాలు చూపించాలని లోకేష్ గారిని కోరుతున్నాం. మరి సోదరుడు చెప్పినట్టు మన ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి వీసీ పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ ప్రేరేపణ చేసినటువంటి అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు మొదట విజ్ఞప్తి చేస్తాం. విశాఖ ప్రజల కబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు పంచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే బీవీ రావు తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడాలని లోకేష్ గారికి విజ్ఞప్తి చేయాలి.